ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా తుమ్మూరు గ్రామంలో నిమ్మగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన నాయకుల అభిమానులు భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి స్వీట్స్ పంచుకొని నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార దృశ్యాలను చూసుకుంటూ అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో భారీ విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం పాటు కేక్ కటింగ్లు చేసేసి కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు అందరి సమక్షంలో అందరికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం అయింది. ఈరోజు చాలా శుభదినం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నాము. గతంలో ఏపీలో రాక్షస పాలన కంటే మిన్నగా ఉండటంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంబరాలు చేస్తూ ఎక్కడెక్కడ కూడా మిన్నంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అగ్రవాయంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. దీంతో ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వదిలింది. అందరూ దీపావళి నరక చతుర్థి చేసుకుంటారు. కానీ ఈరోజు ఆంధ్ర ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా దీపావళి పండుగ చేసుకున్నారు. ఇక నుంచి చంద్రబాబు నాయుడు సత్తా ఏమిటో జనాలకు తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అయ్యా మీకు దండం పెడతాను, 3 రాజధానులు వద్దు అని ప్రాధేయపడిన ప్రపంచం ఎక్కడ సాధ్యపడదని చెప్పినా కానీ ఒక ఎగిలినవి ఒక ధృతరాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిగిలినవి ఒక మహానుభావాన్ని కించపరిచి అసెంబ్లీకి రాకుండా చేశాడు. కాబట్టి అదే శబ్దం ప్రజా కోర్టులు తెలుసుకుని అసెంబ్లీకి వస్తున్నాడు. కనుక ఈరోజు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డీతో పొత్తుంది కాబట్టి ప్రత్యేక తీసుకొచ్చి అమరావతిని డెవలప్ చేసి రాష్ట్రాన్ని సత్యసామలం ఉంచాలని కోరుకుంటున్నాను. 12/6/24 అనే రోజు మర్చిపోలేనిది. ఎవరైనా సరే జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ సైకో జగన్ ఏం చేశాడంటే జైల్లో పెట్టాడు కదండి. అదే మనకి అసలు చంద్రబాబు నాయుడిని గెలిపించిందే ఒక రకంగా చెప్పాలంటే జగనే అని చెప్పుకోవాలి మనం. తను జైల్లో పెట్టాడు కాబట్టి ఎక్కడ తరతరాలు ఖండాల కింద ఉన్న సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళు మొత్తం వచ్చేసి ఓట్లు వేశారండి. ఎక్కడెక్కడో ఉంచేసి. కానీ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు మెచ్చుకోవాలి. ఆయన గత ప్రభుత్వంలో వేసిన పునాది రాళ్ళు మొత్తం కదలి వచ్చాయి. జగన్ గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి తుమ్మూరు గ్రామం, సత్తుపల్లి నియోజకవర్గ గ్రామంలో నిమ్మగడ్డ సత్యనారాయణ గారు ఈ సంతోషానికి భాగమై ఊళ్ళో అందరినీ పిలిచి అన్నదాన కార్యక్రమం చేసి తోటి వాళ్ళందరినీ పిలిచి తన సంతోషాన్ని పంచుకోవడం జరిగిందండి.